సూపర్ మ్యానా? నేను సాధారణ మ్యానే బేబీ, కానీ చేసే పనులన్నీ సూపర్ గా ఉంటాయని చెప్తుంటారు. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు రీల్ కనెక్ట్. జననాయకన్ సినిమాకి సంబంధించిన సీన్లు లీక్ అయినాయి అని చెప్పేసి ఇంటర్నెట్లో మొత్తానికి అంటే వచ్చినాయి చాలా చోట్ల. మళ్ళీ కాపీరైట్లు అవి ఇవి పడతాయి కాబట్టి అందరూ పెట్టట్లేదు, కానీ బట్ మొత్తానికి సీన్లు అక్కడిక్కడ లీక్ అయినాయి అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. దాంతోపాటు 3 గంటల 20 నిమిషాల ఏదో సంథింగ్ సినిమానే లీక్ అయిపోయిందంట. కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఏంటంటే అసలు మొత్తం సినిమానే లీక్ చేశారు అని చెప్పేసి. సో అయితే వాళ్ళు ఈ పర్టికులర్ వీడియోలో మనం అసలు అది ఎందుకు లీక్ చేశారు, దానికి లీక్ అవ్వడానికి కారణం ఏంటి, కావాలనే సినిమా యూనిట్ వాళ్ళు ఎవరైనా చేశారా, బయట వాళ్ళు ఎవరైనా చేశారా అనేది పర్టికులర్ వీడియోలో మాట్లాడదాం. మీరైతే లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జననాయకన్ అనే సినిమా ఎప్పుడో సంక్రాంతికి విడుదల కావాలి. తెలుగులో జననాయకుడు. ఇది ఏంటంటే భగవంత్ కేసరి సినిమా స్టోరీని ఏదో రీమేక్ చేస్తున్నారు. ఒక 50% ఆ స్టోరీని వాడుకొని ఇంకా మిగిలింది కొంచెం కలిపి వేరే ప్రజల కోసం. జననాయకుడు అంటే ఏంటంటే ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు అనమాట. తమిళ సినిమాలలో ఎక్కువ ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి రాజకీయ సినిమాలు తీసేటప్పుడు అలా పెడుతుంటారు, తలైవి అని లేకపోతే ఇంకోటి అని అలా పెడుతూ ఉంటారు అనమాట టైటిల్స్. సో దీనికి ఆ పర్టికులర్ ఇప్పుడు ఎందుకు అలా పెట్టారు జననాయకన్ అని అంటే కూడా ప్రెసెంట్ ఏంటంటే విజయ్ మన రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా సీఎం అవుతాడా అవడా, ఒకవేళ గనక సీఎం అవ్వకపోయినా ఎంతో కొంత మెజారిటీ తోటి కొంత అపోజిషన్లో ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ఒకప్పుడు విజయకాంత్ కూడా అంతే, సీఎం అవుదామన్న రేస్లో ఉండి అట్లీస్ట్ 22-23 సీట్స్ తోటి అపోజిషన్లో ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాడు అనమాట. సో ఒకేసారి సీఎం కాలేకపోయినా కానీ కొంత అపోజిషన్లో ఉండి నెక్స్ట్ మళ్ళీ సీఎం అవ్వచ్చేమో అన్న ఆలోచన అయితే ఉండుంటుంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ సినిమా చాలా వరకు సీన్లు లీక్ అయినాయని చెప్పి అంటున్నారు అనమాట. దాంట్లో కొన్ని డైలాగులు కూడా అంటే ప్రజలకు సంబంధించినటువంటి డైలాగులు ఉన్నాయి. మిమ్మల్ని ప్రజలను ఏమన్నా చేస్తే నేను మిమ్మల్ని కొడతానటం, రాజకీయ నాయకులను కొట్టడం, ట్రైలర్లో కూడా కొన్ని అవే ఉంటాయి కదా. అర్హత లేని వాళ్ళంతా కలిసి నిలబడ్డారు, వాళ్ళు గెలవకూడదు. బట్ భగవంత్ కేసరి స్టోరీ అయితే కొంత డిఫరెంట్గా ఉంటుంది, కానీ బ్యాక్ డ్రాప్లో మళ్ళీ ఇక అన్ని రకరకాలుగా ఉంటాయి. ఆ స్టోరీలో కొంత పార్ట్ తీసుకొని ఇప్పుడు రాజకీయాలు కాబట్టి రాజకీయాలకు సంబంధించిన కొంచెం ఇవన్నీ జోడిచ్చేసేసి ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనుకున్నారు, కానీ సెన్సార్ కష్టాలు అయితే ఇంకా తీరలేదు. దీని మీద కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఒకసారి సినిమా గుడ్ న్యూస్ అంటారు, బ్యాడ్ న్యూస్ అంటారు, ఆపిందంటారు, ఆపలేదంటారు. ఏంటంటే ఎప్పుడైనా కానీ పొలిటికల్కి సంబంధించినటువంటి సినిమాలు కనుక తీస్తే జనరల్గా ఏంటంటే ఒక్కొక్కసారి ఆ పవర్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అవమానించినట్టు, లేకపోతే వాళ్ళని ఏమన్నా అన్నట్టు, వాళ్ళ నాయకులకు సంబంధించిన ఎవరైనా ఏమన్నా అన్నట్టు కనుక వాళ్ళకు ఇది ఉంటే ఆధారాలు, లేకపోతే ఏమైనా స్టోరీకి సంబంధించినవి ఉంటే కేసులు వేసే ఛాన్స్ ఉంది. సెన్సార్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి సర్టన్ గైడ్ లైన్స్ ప్రకారం ఈ సినిమా రిలీజ్ చేయాలా వద్దా అనేది వాళ్ళకు కూడా ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే సినిమా ఖచ్చితంగా మేకర్స్ రిలీజ్ చేసి ఉంటారు అని చెప్పి అంటున్నారు సోషల్ మీడియాలో. ఎందుకు అంటే పొలిటికల్ పరంగా తనకి వెళ్ళిపోతుంది, సినిమాకి సంబంధించిన రాజకీయాలకు సంబంధించిన డైలాగులు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటివి ప్రజల్లోకి వెళ్తే కొంత విజయ్కి ఏదైనా కానీ సినిమా ప్రభావితం చాలా ఉంటుంది కదా జనాల మీద. ఎట్లా అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి జనరల్గా ఎక్కడైనా రాజకీయ నాయకులు అంటే కొంత ఆ ఇది అనేది ఉంటుంది కదా ప్రజలలో. ఎందుకంటే ప్రజలకి ఏమన్నా సేవ చేసినా, వాళ్ళకి నచ్చిన పనులు చేసినా వాళ్ళకి కొంత ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అలాగే విజయ్ మీద కూడా కొంత, ఎందుకంటే విజయ్ వెళ్తుంటే కూడా చూడండి బోల్డ్ అంతమంది వెనకాల వస్తుంటారు. ఏంటంటే వాళ్ళు కొన్ని చేసే మంచి పనులు కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు కానీ అలా ఉంటుంటాయి అనమాట. సో దానికి తోడు ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ది లీక్ చేయటం వల్ల దాంట్లో ఉన్నటువంటి డైలాగుల వల్ల అదేమన్నా వీళ్ళు పొలిటికల్గా హెల్ప్ అవుతుందా అన్న ఉద్దేశంతో సినిమా వాళ్ళు లీక్ చేశారని చెప్పి అంటున్నారు. అట్ ద సేమ్ టైం లేదు కావాలనే బయట వాళ్ళు ఎవరో వీళ్ళతో కుమ్మక్కయి విజయాన్ని దెబ్బతీయడం కోసం కావాలని రిలీజ్ చేశారని చెప్పి అంటున్నారు అనమాట. సో ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏదైనా ఒక సినిమా కనుక లీక్ అయింది అంటే కరెక్ట్గా చెప్పలేం ఎవరు లీక్ చేశారని. ఎందుకంటే అది ఇప్పుడు సెన్సార్ బోర్డు వాళ్ళు ఫైనల్ చేసి వాళ్ళు రాజకీయాలకు సంబంధించింది ఏం లేదు, ప్రజెంట్ గవర్నమెంట్కి ఏమి ఇబ్బంది లేదో వాళ్ళకున్న గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు ఓకే చేసి చెప్తే తప్ప ఆ సినిమా సెన్సర్ సర్టిఫికేట్ ఇస్తే కానీ బయటకు రాదనమాట. సో మరి అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏమనేది తెలియదు. సంక్రాంతి నుంచి చూసుకుంటే సంక్రాంతికి బోల్డ్ అని సినిమాలు వచ్చినాయి పోయినాయి. ఈ మధ్యలో ఇంకా దగ్గర 3-4 నెలలు అయిపోయింది ఇప్పటికీ. ఇంత మటుకి ఆ సినిమా అతిగతి లేదు, అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియదు అనమాట. సో మొత్తానికి ఈ విజయ్ అయితే మాత్రం ప్రస్తుతానికి కొంచెం టెన్షన్లోనే ఉన్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ సినిమాకైనా కానీ
పవర్ఫుల్ సీన్స్ ఏమైనా ఆ మూమెంట్లో మనం చూస్తున్న టైంలో ఆ టెంపో క్రియేట్ చేసేటువంటి ఇంపార్టెంట్ సీన్లు కనుక లీక్ అయినాయి అనుకోండి బయటికి, సినిమా చూసేటప్పుడు ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. ఎందుకంటే ఆ ట్విస్ట్లు కానీ లేకపోతే అలాంటి పర్టికులర్ సీన్లు ఆ టైంలోనే చూడాలి. ఆ ట్విస్ట్ వచ్చిన దగ్గరే ఆ ట్విస్ట్ని చూడాలి. ట్విస్ట్ ముందే లీక్ అయిపోయింది అనుకోండి, ఇంకా సినిమాకి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉండదు. దాని మీద దగ్గర ఎంతో కోట్లు ఖర్చు పెట్టుంటారు, 500 కోట్లు 600 కోట్లు పెద్ద సినిమా, హీరోలు అంటే అంత ఖర్చు పెడుతుంటారు కాబట్టి, సో ఆ ట్విస్ట్లు అవి అన్నీ రివీల్ అయిపోయిన తర్వాత ఏంటంటే సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి పెద్దగా ఎవరు చూడరు అనమాట. సో ఇక సోషల్ మీడియాలలో ఏంటంటే కొంత సినిమాని దెబ్బతీయటానికి అంటారు, రాజకీయ పరంగా ఎదుర్కోవటానికి అంటారు, లేకపోతే వాళ్ళకి ఫేవర్ అవుతుందని కావాలని వాళ్ళే రిలీజ్ చేసుకున్నారంటారు. సో మొత్తానికైతే ఎవరు లీక్ చేశారు, ఎందుకు లీక్ చేశారు అనేది అయితే తెలియదు, కానీ దానికి సినిమాకి సంబంధించిన నిర్మాతలు మాత్రం చాలా సీరియస్ వార్నింగ్లు అయితే ఇస్తున్నారు. ఎవరైనా సరే ఈ క్లిప్పుల్ని కానీ ఎక్కడైనా మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టుంటే మాత్రం మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి, యాక్చువల్గా కూడా అది కూడా కరెక్టే చేయకూడదు. ఎందుకంటే ఒక సినిమా వాళ్ళంత కష్టపడి డైరెక్టర్ దగ్గర నుంచి, రైటర్స్ దగ్గర నుంచి, అసిస్టెంట్ల దగ్గర నుంచి, కెమెరామెన్ల దగ్గర నుంచి బోల్డంతమంది ఆర్టిస్టులు దాని మీద ఇంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు ఎంతో శ్రమపడి ప్రజల కోసం ఒక సినిమా తీస్తే దాన్ని సింపుల్గా తీసుకొచ్చి ఇట్లా లీక్ చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. సో ఒకవేళ అలా ఎవరైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా నిర్మాతలు అయితే మాత్రం సీరియస్ తీసుకుంటామని అయితే చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. ఇలాంటి మంచి ఇంపార్టెంట్ విషయాలు నా ఛానల్లో కనుక మీరు చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద నోటిఫికేషన్ బటన్ ఉంటుంది, నొక్కి పెట్టుకోండి. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.